నీతి వస్త్రములు కలిగి, మహిమ వస్త్రములు కలిగి వాటితో కప్పబడిన ఆ యొక్క దేహము. అందుకే మరియా నన్ను తాకకు అని ప్రభు చెప్పాడు. అందుకని ఈ సమాధుల నుండి లేపబడిన వారందరూ తమ తమ వారిని కలుసుకున్నప్పుడు వారి శరీరములతో లేరు కానీ శరీర ఆకారముతో మహిమ దేహముతోనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని వారికి భోజనం పెట్టాలని బాధ లేదు, వారికి ఇంట్లో అవకాశం ఇవ్వాలని, వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలని బాధ లేదు. ఎందుకంటే ఒక్కొక్కరింటి పేరు వాళ్ళు 1000 మంది ఉంటారు. ఎలా షెల్టర్ ఇస్తారు, ఎలాగ వారికి ఆహారం ఇస్తారు? నా ప్రియులారా, ఆదాము నుంచి మొదలుకుంటే అందరూ చుట్టాలు బంధువులే కదా. ఎంత అద్భుతమైన విషయం ఇది. అందుకని మహిమ దేహముతోనే వారు కనిపించారు. ఎందుకనగా పునరుత్థానము జీవము నేనే అన్నాడు. అది రుజువు చేయడానికి ప్రథమ ఫలముగా ప్రభువు ఆ తదుపరి ఈ పరిశుద్ధులందరూ కూడా లేపబడ్డారు. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఒక విచిత్రమైన విషయం మీకు గుర్తు రావాలి. ఇంకెవరు లేపబడి ఉంటారు అని. హేరోదు మహారాజు యేసుక్రీస్తు ప్రభు రాజుగా పుట్టి ఉన్నాడు అని ఎప్పుడైతే తూర్పు దేశపు రాజులు చెప్పారో, ఇక ఏం చేస్తాడు, డిగ్రీ ఇచ్చాడు. 2 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలందరినీ కూడా తెగ నరకమన్నాడు. అందరినీ కూడా, పాలు తాగుతున్న బిడ్డల్ని కూడా తీసుకుని రావటం, ఇలా కట్ చేయటం, ఆ లోయలో పడేయటం, ఇదే గొడవ. మొత్తం యూదేలో పాలు తాగు బాబు, ఒక పసిపిల్లాడు అనే మాట లేదు నా ప్రియమైన వాళ్ళరా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు గురించి 53 యెషయా గ్రంథంలో అంటారు, ఆయన జతవారు, ఆయన తరము వారు, ఆయన గురించి చెప్పువారు ఎవరున్నారు అని అక్కడ ప్రశ్నించబడుతుంది. అందులో అర్థం ఇదే, ఆయన తోటి వారు లేరు అని అర్థం. ఆయన తోటి వారు లేరు, ఆయన ఆడుకోవడానికి ఆయన తోటి వారే లేరు అని అర్థం. ఆయన గురించి చెప్పడానికి ఎవరు లేరు. నా ప్రియమైన వాళ్ళారా, ఎంత అద్భుతమైన విషయం. ఈ ఎంతమంది అయితే చంటి బిడ్డలు, మగ బిడ్డలు, యూదులు అని పేరు కలిగి ఉన్నవారు, ఇశ్రాయేలుగా ఉన్నవారు యేసు జన్మలో బలి చేయబడ్డారు. వారందరూ కూడా ప్రథమ ఫలముగా ప్రభుతో సహా లేపబడ్డారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ఆ విధంగానే ఈ యొక్క కుడివైపునున్న దొంగ కూడా యేసు ప్రభు